నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గరలో ఉన్నాం. అసెంబ్లీ దగ్గర గన్ పార్క్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే. ఈ రోజైతే అసెంబ్లీ 4వ రోజు లోపల ఆహ్, వాడి వేడిగా అయితే జరుగుతా ఉంది. అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇటు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేనట్టుగానే జరుగుతా ఉంది అసెంబ్లీ సమావేశాలు కూడా. ఈ ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాలు లోపల జరుగుతున్న క్రమంలో బయట గత కొంతకాలంగా కూడా నిన్న పీడీఎస్యూ వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, అంతకుముందు ఆశా వర్కర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, చాలామంది ఈ ఆందోళన చేపడుతున్న క్రమంలో ఈరోజు అసెంబ్లీ దగ్గరికి ఎవరైతే ఉద్యమ ఉద్యమకారుల టైంలో వాళ్ళు లాఠీ దెబ్బలు తిని అరెస్టులైన పరిస్థితి ఎవరైతే ఉన్నారో నిజమైన ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 200 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర చేసారు. గతంలో కూడా వాళ్ళకి సంబంధించి ఏదైతే 250 గజాలు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారో, అలాగే వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తామన్నారో అవన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరూ కూడా గతంలో కూడా 200 కిలోమీటర్లు వాళ్ళు నడిచిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో కూడా అసెంబ్లీ దగ్గరికి కూడా వాళ్ళు రావడం జరిగింది. చూడొచ్చు, అంటే దాదాపు ఉద్యమకారులతో ఇక్కడైతే నిండిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీళ్ళందరూ కూడా అంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, లేదంటే కళాకారులను ఎట్లయితే గుర్తించారో మమ్మల్ని కూడా గుర్తించాలంటూ కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. దాదాపు అంటే మొత్తం కూడా వీళ్ళే ఎలా అయినా కూడా మా ఈ సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి చేరవేయాలంటూ కూడా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఏదైతే మీరు 250 గజాలు కావచ్చు, ఏదైతే ఎస్క్రీషియా మీరు ప్రకటిస్తా ఉన్నారో కళాకారుల్ని, అలాగే చాలా మంది ఉద్యమకారుల్లో కూడా చాలా మంది లాఠీ దెబ్బలు తిని మీకోసం అరెస్టులైన వాళ్ళు కూడా ఈ తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, మమ్మల్ని గుర్తిస్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ఆ రోజు చెప్పారో ఎలక్షన్స్ కు ముందు, అది నెరవేర్చుకోవాలి. దాదాపు ఏడాది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీరు ఏదైతే విజయోత్సవాల్లో కళాకారులను గుర్తించామంటున్నారో, సో దానికి సంతోషం. కానీ మమ్మల్ని కూడా గుర్తించండి. మాకు ఏదైతే మీరు ఇస్తానన్న ఎక్స్క్రేషియా ఏదైతే ఉందో దానికి హామీలు అయితే మీరు నెరవేర్చుకోవాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కొంతమందితో. చెప్పు. మలిదేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ దగ్గర గన్ పార్క్ దగ్గర మా యొక్క హక్కుల గురించి, వారు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటి అమలు గురించి ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో కొంతమందిని గుర్తించి సన్మానాలు ఇవి చేసిరు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? మేము అదే చెప్తున్నాము. అమరవీరుల కుటుంబాలను కూడా పూర్తిగా గుర్తించలేదు. వారిని అదేవిధంగా ఏంటంటే కేసుల పాలై ఉన్నటువంటి ఉద్యమకారుల్ని, అదేవిధంగా చాలా కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో కష్టాలు అంటే కొన్ని ఆపదలు కానీ ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తగిన గుర్తింపునివ్వాలని, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇస్తామని ప్రకటించింది. వాళ్ళు ఇచ్చే హామీ ఉందో ఆ హామీని కూడా అమలుపరచాలని, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఏదైతే ఇస్తున్నాయో పెన్షన్ రూపకంగా ఆ పెన్షన్లు కూడా ఏంటంటే మన ఉద్యోగకారులందరికీ పెన్షన్లు కూడా ఇవ్వాలని, ఇచ్చి సముచితంగా గౌరవించాలని, అదేవిధంగా మన ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గత నెల నవంబర్ 24న సూర్యాపేట నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు మండల హెడ్ క్వార్టర్లో కానీ అక్కడక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మా యొక్క ఆకాంక్షలు నెరవేర్చని, మా కోరికల్ని విన్నవించుకుంటాను ఇంత దూరం రావడం జరిగింది. దీనికి మా వ్యవస్థాపక అధ్యక్షులు సామ అంజిరెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాం. చాలా మంది వచ్చేసి మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి చెప్తారు కదా. మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వ పరంగా కొంతమంది అధికారుల్ని కీలకంగా కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ తరఫున ఏంటంటే వాళ్ళని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అనేక రకాల ఆటుపోట్ల ద్వారా మరి ఎన్నో రకాల పోరాటాల ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి మా ఆకాంక్షల మేరకు మరి 250 గజాల స్థలాన్ని ఇస్తానంది. గతంలో స్వాతంత్ర సమరయోధులను కూడా గుర్తించి మరి సన్మానించి వాళ్లకు పెన్షన్ ఇచ్చే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం మాకున్నది.
మరొకసారి వాళ్ళకు గౌరవపూర్వకంగా మేము శాంతియుతంగా తెలియజేయడంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. కూడా కొంతమందికి సన్మానాలు చేసి ఆల్రెడీ కొంత ఇది కూడా ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు కదా! మరి ఎందుకంటే సడెన్‌గా మరి మీరెందుకు వచ్చారు? అవును. అది చాలా గొప్ప పని. ఓన్లీ మరి కవులను, గాయకులను మాత్రమే గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో భాగంగా మేము గూడా గ్రామాలలో ఉద్యమాలు చేసినాం. అట్లాగే పాత్రికేయ మిత్రులు గూడా చేశారు. కళాకారులు చేశారు. పాటలు పాడేవాళ్ళు చేశారు. అనేక రకాలుగా సబ్బండ వర్గాలు చేశారు. గ్రామానికి గట్టిగా పనిచేసిన వాళ్ళు ఒక 10 మంది ఉంటారు కాబట్టి, మీరు ఆ 10 మందిని గుర్తించి, మరి మీరొక కమిటీ ఎయాలి. కమిటీ ఏసి, కమిటీ ద్వారా గుర్తించి మాకు తగిన న్యాయం జేయాలి. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాకు వృద్ధాప్య పెన్షన్‌లు పెంచమని అడగలేదు. అట్లాగే వృద్ధుల పెన్షన్‌లు పెంచమని అడగలేదు. రైతు బంధు ఇయ్యమని అడగలేదు. కళ్యాణ లక్ష్మి ఇయ్యని అడగలేదు. ఎవ్వరు కూడా అడగకున్నా కూడా మరి అడగకుండానే వాళ్ళకిచ్చారు. మేము పోరాటం చేసినాం. అన్నమో రామచంద్ర మా పెళ్ళం పిల్లలు మరి దిక్కు దిశలేని వాళ్ళయిన్రు. ఇవాళ మేము అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాం. మా వోళ్ళు ఒకళ్ళకి లంగ్స్ బాగాలేక ఇవాళ హాస్పిటల్‌లో పడి వాళ్ళకు పరామర్శించే వాళ్ళు కూడా లేరు. ఒకరికి కిడ్నీలు ఖరాబ్ అయినాయి. వాళ్ళని పరామర్శించేవారు లేరు. మొన్ననే మా సీనియర్ నాయకుడు ఓరుగంటి సత్యనారాయణ అనే వ్యక్తి తుంగతుర్తి మండలంలో చనిపోయాడు. చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే కనీసం మమ్మల్ని గుర్తించే పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని ఎవరినైనా కలిసిర్రా ఇప్పటిదాకా మీరు? ఏ మంత్రులు గాని? ఖమ్మం జిల్లాలో మరి అక్కడ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. పాదయాత్రలో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యేను గారిని కలవడం జరిగింది. మరి కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామన్నారు. అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏందంటే, మా వాయిస్ కొంచెం వాళ్ళకెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఇంత దూరం రావడం జరిగింది. మేము ఛార్జీలు పెట్టుకొని. మరి గత 10 సంవత్సరాల్లో మేము టీఆర్ఎస్‌లో పనిచేసినాం కాబట్టి, మరి కేసీఆర్ గారు గుర్తిస్తారని అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు అసలే గుర్తించలేదు. పక్కనున్న పార్టీలోని తనెత్తుకొని మరి తీసుకొచ్చుకొని పార్టీలో చేర్పించుకొని దొంగలందరికీ పట్టం కట్టి, కిరీటాలు పెట్టి వాళ్ళకు మరి రాజ్యాన్ని పరిపాలించే విధంగా వాళ్ళను ముందు వేశాడు. మమ్మల్ని మాత్రం తొక్కిపెట్టేశాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తుండు కాబట్టి మరి కోదండరాం రెడ్డిని గారిని కానీ మరి మిగతా ఉద్యమకారులను కూడా గౌరవించి సన్మానిస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా గౌరవించమని, మమ్మల్ని కూడా గుర్తించమని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. 2009లో మొదలుకొని 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు వివిధ గ్రామాలు, మండలాలు చాలా కష్ట నష్టాలకు ఓర్చుకుని లాఠీ దెబ్బలు, కేసులు, జైల్లోకి పోయిన ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి గుర్తించాలి. గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ఉద్యమకారులు గుర్తించలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 10 మందిని గుర్తించడం జరిగింది. 10 మందిని గుర్తించడం వల్ల మిగతా ఒరిజినల్ ఉద్యమకారులు కూడా నష్టపోతున్నారు. ఈ ఉద్యమకారులని గ్రామ స్థాయి, మండల స్థాయి ప్రతి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు మీరు ఇస్తా ఉన్న ఏదైతే 250 గజాల స్థలము పెన్షన్ విధంగా అవి మాకు ఇల్లు కట్టించాలనేది మనం పాదయాత్ర చేయడం జరిగింది. మన గన్పార్క్ కాడ కూడా వచ్చి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మన భద్రాచలం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మా ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడికి అసెంబ్లీ దగ్గరకు వచ్చి ఈ జరిగే అసెంబ్లీలలో కూడా ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించాలని, మా ఉద్యమకారులకు అందరూ కూడా మేలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఉద్యమకారులను గుర్తించారో అదే రకంగా మళ్ళీ కమిటీ చేసి మిగతా పేద ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళకు పెన్షన్ కానీ, ఇండ్లు కానీ ఇవన్నీ కూడా కట్టించాలని కోరుకుంటున్నాం మేము. గత 24వ తారీఖు సూర్యాపేట నుంచి భద్రాచలం వారికి పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి మంత్రికి వినతి పత్రం ఇచ్చుకుంటూ భద్రాద్రి రాముల వారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. లాస్ట్ దశలో భద్రాచలం ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు ఉద్యమకారుల గురించి సందేశం ఇవ్వడం జరిగింది. మా యొక్క దేశం కోసం కొట్లాడిన వాళ్ళని స్వతంత్ర సమరయోధులు గుర్తించినారు. ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాటం చేసిన వాళ్ళని ఉద్యమకారులు గుర్తించినారు. మమ్మల్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పినారు. కానీ జైలు పాలై భార్య పిల్లలను వదిలిపెట్టి సాగుకు సిద్ధపడి ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోయినసారి తెలంగాణలో బిడ్డ కూడా చనిపోవద్దని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఉద్యమకారులను కూడా గుర్తిస్తామని తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తగు నిర్ణయం తీసుకొని ఉద్యమకారులని జైలు పోయి అన్ని విధాలకు ఇబ్బంది పడది. గూడంజన్న ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయి చనిపోయిండు, ఉద్యమకారులు ఇప్పుడు ఉద్యమం చేసిన ఉద్యమకారులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఉద్యమకారులు జైలు పోయిన వాళ్ళందరినీ గుర్తించి తగు నిర్ణయం తీసుకొని ఉద్యమకారులు గుర్తించవలసింది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. గుర్తిస్తుందనే నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అది ఎందుకంటే తెలంగాణ ఇచ్చినది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, గుర్తిస్తా అన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యమకారులని. అంటే ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్నారు కదా, ప్రజాపాలన మొత్తంగా అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా బాగుందని చెప్పేసి చెప్తున్నారు, బాగా పరిపాలన చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి అందరికీ కూడా బాగున్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా బయటకు వస్తారు? అందరికీ ఒకే రకంగా ఉంటది కదా.
అందరికీ గత ప్రభుత్వం చేసిందా? గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి రైతులకు కానివ్వండి అందరూ కూడా మేలు చేస్తున్నాం, మేలు చేసే ప్రభుత్వం మాదని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్తున్నారు. అదే విధంగా రైతులు ఏ విధంగా అయితే గుర్తించారో అదే విధంగా ఉద్యమకారులకు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యమకారులకి ఉద్యమకారులకు గుర్తింపు లేదా? ఇప్పటి వరకు అయితే లేదు అన్న. ఒక్క నిమిషం తెలంగాణ కోసం ఏదైతే మేము ఉద్యమం చేసినామో పిలుపు మేరకు, జేఏసీ పిలుపు మేరకు, కేసీఆర్ పిలుపు మేరకు, గత ఉద్యమ నాయకుడు పిలుపు మేరకు ఉద్యమం చేసిన వాళ్ళకి గత ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తిస్తామనే ఒక మాట హామీ ఇవ్వడం జరిగింది, గుర్తిస్తామనే ఒక నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది, 250 గజాల జాగిస్తాం వాళ్ళని గుర్తిస్తాం అని కూడా అన్నది. 100 రోజుల హామీ ఇది, మమ్మల్ని గుర్తించమని చెప్పేసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకున్నారు. కేసుల పాలైన వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకున్నారు. తగు నిర్ణయం త్వరలో దబ్బిన తీసుకోవాలి ఈ ప్రభుత్వం, అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం మేము సూర్యాపేట నుంచోలే, వరంగల్ నుంచోలే, తుంగతుర్తి నియోజకవర్గం నుంచోలే అన్ని టోటల్గా అందరం చేరుకోవడం జరుగుతుంది. తిరుమలగిరి మొత్తం టోటల్గా మమ్మ ఉద్యమకారులని గుర్తించాలనేది ఒక ఆకాంక్ష మాకు. గుర్తించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఉద్యమకారులు చాలా అన్యాయం అయిపోయారు, రోడ్డు మీద తిరిగి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం గుర్తిస్తుందనే ఒక ఆశాభావం ఉంది. ఈ అసెంబ్లీ సాక్షిగా ఉద్యమకారులను గుర్తించాలనేది మేము ఒక ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రేవంత్ అన్న గారికి దండం పెట్టి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఒక ఉద్యమకారులుగా మేమందరము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మా మీద దయ ఉంచి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని చెప్పేసి, ఉద్యమకాలను గుర్తిస్తున్నామని చెప్పేసి చెప్పాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదే ఆశతోనే మేము మా కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు, ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు భూములు పంచింది. ఇందిరాగాంధీ ఇల్లు ఇప్పటికి ఉన్నాయి. కానీ ఈ కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అన్నాడు, ఎయ్యి లేవు. ఏమైనా అయితే రైతులకు అంత మేలు చేసిండు. కానీ ఈ ఉద్యమకారులను గుర్తించి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మా కోరికలు నెరవేర్చాలని పదే పదే ప్రార్థించుకున్నాం. చెన్న రామూర్తి, తూర్పుడ, గుర్తింపు లేదా ఉద్యమకారులు? ఉద్యమకారులను పట్టించుకునే పని అంటే విలేజ్ల నుంచి మండలాల్లో, కాన్స్టిట్యున్సీలలో పనిచేసిన ఉద్యమకారులు పట్టించుకోవాలి ఇంతలంగా. అందుకనే ఆ దృష్టిలో ఉంచుకొని మేమంతా ఒక తాడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కాబట్టి ఖమ్మం, భద్రాచలం, తుంగతుర్తి, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా, ఇటు సూర్యాపేట నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. దీనిలో దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి సీఎం సార్ 250 గజాల ఇల్లు జాగిస్తారు మేనిఫెస్టోలో పెట్టిండు. దాన్ని ఇంతవరకు అమలు చేస్తా అంటున్నారు కదా, మొన్న కూడా కొంతమందికి అంటున్నారు. కానీ విలేజ్ వైజ్ కూడా ఇప్పుడు ఊరికి ఒక 40 ఇండ్లు ఇస్తే రాజకీయ పరంగా వాళ్ళ కింద తిరుగులుగా పెట్టుకుంటారు. ఉద్యమకారులకు వాళ్ళని పెడతలేరు. ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వాళ్ళ కింది వాళ్ళకే పెట్టుకుంటున్నారు. అది నిజమైన ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? నిజంగా ఇల్లు లేని నిరుపేదలకు పెడతలేరు. పెట్టగానే మీ అంత ఆలోచించుకొని ఇక్కడికి వచ్చినాం స్వామి. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది ఈ రోజు ఇక్కడ? మాకు పోయిన ప్రభుత్వం కూడా ఇంతవరకు ఉద్యమాలు పనిచేసి కేసుల పాలై జైళ్ళలో ఉండి కేసులు 8 సంవత్సరాలు తిరిగి అక్కడ నష్టపోయినాం, పన్ను చేసుకుంటూ లేకపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు రేవంత్ ఇల్లు జాగాని ఇచ్చి కొద్దిగా ఆర్థికంగా ఏమన్నా సాయం చేస్తారని వచ్చినాం స్వామి. అందరం జైలు పోయినాడు స్వామి, ఇరికిచ్చారు కూడా పోయిన ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, గ్యారెంటీ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ఎల్ ఉన్నాయి స్వామి, ఎఫ్ఐఆర్ఎల్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, లాఠీ చార్జ్ కూడా స్వామి. మా అందరి కొట్టిరు కూడా అన్ని ఉన్నాయి మా కాడ. అప్లై చేసి ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మీకు న్యాయం చేయాలనేది నుంచి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా న్యాయం చేయాలని స్వామి, న్యాయం చేయాలని. సో మాట్లాడాం కదా. సో ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నది ఒకటే, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో సో ఆ హామీలు అయితే నిలబెట్టుకోండి. ఏదైతే మాకు 250 గజాలు ఇస్తానన్న స్థలానికి సంబంధించి కావచ్చు, మాకు ఏదైతే మీరు ఇస్తానన్న బెనిఫిట్లు కావచ్చు, దాదాపు ఏడాది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మరి మీరు ఇప్పటికైనా మీరు దీని మీద స్పందించినట్టు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారిని సామరస్యంగా వాళ్ళు ఇక్కడ అడగడానికైతే, నిరసన తెలపడానికైతే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ అయితే ఇవే కనపడతా ఉన్నాయి. మాకు న్యాయం చేయండి అంటూ దాదాపు గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల్లో మాకు న్యాయం జరుగుద్ది అనుకున్నాం, కానీ జరగలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరైనా న్యాయం చేస్తారని మీరు ఏదైతే హామీల్లో పెట్టిన విషయాలను మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.